హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నేను మీ అర్చన. ఈరోజు వీడియోలో అయితే ఈరోజు మేము కూరాడకుండా పెట్టుకుంటున్నాము. అది ఏ విధంగా పెట్టాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా ఒక చిన్న కుండను తీసుకొని అందంగా పసుపు మొత్తం నిండుగా రాసి ఇలా అయితే రాయాలి. పైన మూతకు కూడా ఇలా నిండుగా రాయాలి. నాకు ఈ కూరాడకుండా రెడీ చేయడం అంటే చాలా ఇష్టం. మా అమ్మ వాళ్ళ ఇంట్లో, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నేనే అందంగా అలంకరించి కూరాడకుండా పెడతాను. ఇలా వరిపిండితో ముగ్గు పెట్టేసి చేస్తే చాలా బాగుంటుంది. ఇలా వరిపిండితో వేసిన తర్వాత కుంకుమ బొట్లు కూడా పెట్టాలి. ఇలా 5 కుంకుమ బొట్లు పెట్టాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇందులో నిండుగా బియ్యం పోసుకోవాలి. ఈ బియ్యంనైతే నేను నెలకు ఒకసారి మారుస్తాను. మార్చిన రోజు పరమాన్నం వండుతాను ఈ బియ్యంతో. మళ్ళీ తీసి మళ్ళీ పసుపు మళ్ళీ అందంగా అలంకరించుకొని బొట్లు పెట్టుకొని మళ్ళీ కొత్త బియ్యం వేసి మళ్ళీ సేమ్ ప్లేస్లో పెడతాను. ఇలా నిండుగా బియ్యం వేసుకున్న తర్వాత అందులో ఒక ఖర్జూర పండు, ఒక పోక, ఒక రూపాయి నాణెం, పసుపు కుంకుమ వేసి మనస్ఫూర్తిగా లక్ష్మీ అమ్మవారిని వేడుకుంటున్నాను. అమ్మా, మాకు ఈ రోజు నుంచి కష్టాలు అనేవి రావద్దు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా మూత పెట్టేసి పైన మూత మీద కూడా అందంగా అలంకరించుకోవాలి. ఇప్పుడు పసుపుతో కూడా వేసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఇప్పుడు ఈ కూరాడు కుండను మా పూజా మందిరంలో ఒక పక్కగా ఏర్పాటు చేసుకొని ఇక్కడైతే పెట్టాము. ఆ తర్వాత ఒక మట్టి ప్రమిదలో దీపం వెలిగించి అగరబత్తులు ధూపం చూపించి నైవేద్యం పెట్టి ఆ లక్ష్మీ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. ఇదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.